ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. కీర్తనలు 18:20. శరీరము బలహీనమైనది అని నీవు ఆలోచిస్తే అది నిజంగానే వెంటనే బలహీనపడుతుంది. నీ శరీరాన్ని నీ మనసే స్వాధీనంలోనికి తేవాలి. అప్పుడు మీరు బలహీన క్రైస్తవులు కారు, మీరు దృఢమైన యోధులు. దేవుని గొర్రెపిల్ల రక్తంతో శుద్ధీకరింపబడ్డారు. మీరు పరిశుద్ధాత్ముని చేత ముద్రింపబడ్డారు. సర్వశక్తిగల దేవుని చేత ముందుగా నిర్ణయించబడి, పిలువబడి, నీతిమంతులుగా తీర్చబడి, మహిమపరచబడిన వారు. మీరు ఏర్పరచబడిన వంశమై, రాజులైన యాజక సమూహమై, పరిశుద్ధ జనాంగమై, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు. మీరు దేవునికైన రాజులు, యాజకులు, పరిశుద్ధ స్థలాలలో కూర్చుండుటకై ఏర్పాటు చేయబడ్డారు. దేవుని వాగ్దానాలు పొందుటకు అర్హత గలవారు. దేవదూతలు తమ పవిత్ర హస్తాల మీద మిమ్మల్ని మోస్తున్నారు. మీరు దేవుని సర్వాంగ కవచము ద్వారా రక్షణ పొందుతున్నారు. ఆమెన్. ప్రార్థన. నా తండ్రి, క్రీస్తు ప్రభు ఎడల నా స్థానాన్ని మరోమారు గుర్తు చేసినందుకు ధన్యవాదములు. నా జీవము గల తండ్రివి, నేను నిన్ను గ్రుడ్డిగా నమ్మగలను. నా నిర్ణయంలో స్థిరముగా నిలిచేటట్లు సహాయం చేయి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.